ఫ్రెండ్షిప్ని గురించి. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకూడదో కొంచెం తగ్గిద్దాం. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయొద్దని నేర్చుకున్నాం? కోపిస్టులతో, తిట్టుపోతు పాడుతో, లోకంతో, దుష్టులతోటి, తాగుబోతు తిండిపోతు వాడితోటి, ఇంకా మాంసం హెచ్చుగా తినువాడితో. నైస్. ఓకే, నైస్. నేను ఈరోజు మరి ఇంకొకరిని గురించి నేను ఈరోజు మీతో ఎవరితో స్నేహం చేయకూడదు అన్నది నేను ఇంకొకరిని గురించి నేను మరి మీతో పంచుకుంటా. ఇది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో మనం ఈ మాటలను చదువుతాం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను జారుడు కానీ, లోబి కానీ, జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు వాడు కానీ, తాగుబోతు కానీ, దోచుకొని వాడు కానీ అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు వ్రాయిచున్నాను. జారుడైనను లోబి. ఈరోజు మనము లోభత్వంని గురించి లోభత్వంని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. లోబి. మీకు ఎవరికైనా లోబి అంటే అర్థం తెలుసా? లోబి అంటే అర్థం ఎవరికైనా తెలుసా? లోబితో సాంగత్యం చేయకూడదు అని ఉన్నది కదా, తెలుగు మాటనే. ఓకే, ఎవరికైనా తెలుసా అర్థము? లోబి అంటే జర కష్టమైన పదమే కదా లోబి అంటే. లోబి అంటే అర్థం అంటే మీరు ఈ మాటని మర్చిపోకూడదు. లోబి అంటే ధనం ఎక్కువగా సంపాదించాలన్న ఒక వ్యక్తి. ఎవరైనా ధనం ఎక్కువగా సంపాదించాలన్న అతన్ని ఏమంటారు? లోబి అంటారు. గ్రీడీ అని ఉంటుంది, లేదా ఇంకొక వర్షన్లో కవచస్ అని ఉంటుంది. కవట్. దౌ షల్ నాట్ కవట్. నీ పొరుగు వాంది ఏది కూడా నువ్వేం చేయకూడదు, ఆశించకూడదు అన్న ఆజ్ఞ ఉంటుంది చూడండి. ఆ ఆశించకూడదు అన్న మాట కవట్ ఏదైతున్నదో మనకి కొత్త నిబంధన గ్రంథంలో లోబి అన్నాడు. అంటే ఎవరైతే అలా ఆశిస్తారో వారిని ఏమంటారు? లోబి అంటారు. కవచస్, గ్రీడీ, కవచస్, ఆశించేవాడిని, పొరుగువాడిని. అంటే ధనం ఎక్కువగా సంపాదించాలని, లేదా ఇంకేమంటారంటే తృప్తి లేని తనాన్ని, ఉన్న దాంట్లో తృప్తి పడకుండా మరి ఇంకా ఎక్కువ కావాలన్న దానిని మరి ఏమంటారంటే లోభత్వం అంటారు కదా. మనకు పాత నిబంధన గ్రంథంలో ఆల్రెడీ మనకు చెప్పున్నది ఏంటంటే నీ పొరుగు వాంది ఏది కూడా ఏం చేయకూడదును, ఆశించకూడదు అని ఉన్నది. నేను మీకు లోభత్వం అంటే చిన్నగా నేను ఒక రాజుని గురించి మీకు చెప్తా. ఆ రాజుని గురించి చెప్తే మీకు అర్థమవుతుంది. మీరు చాలాసార్లు
ఈ రాజుని గురించి వినిండొచ్చు. ఈ రాజు పేరు అహాబ్. అహాబ్ రాజుని గురించి విన్నారా మీరు? ఎంతమంది విన్నారు అహాబ్ రాజుని గురించి? ఓన్లీ వన్. వావ్, చిత్రం. అహాబ్ రాజు స్టోరీ చదవలేదా? అయితే మీరు ఏం చేయాలంటే బైబిల్ చక్కగా చదవాలి. ఓకేనా బాయ్స్? అహాబ్ స్టోరీ మీరు వినలేదంటే చాలా చిత్రంగా ఉన్నది. ఓకే, అహాబ్ రాజు. ఓకేనా? ఈయన రాజు, మరి నాకు చాలా విస్తారంగా ఉంటుంది. అందులో ఒక్క పాట మాత్రం నేను మీతోటి చెప్తా. ఈ రాజుకి అంటే రాజు ఎలా ఉంటాడు? అన్నీ సమృద్ధిగా ఉంటాయి కదా. రాజు కంటే ఏమైనా తక్కువ ఉంటాయా? ఏం తక్కువ ఉండదు, అన్నీ ఎక్కువనే ఉంటాయి. అంటే ఇల్లు కానీ, వస్త్రాలు కానీ, భోజనం కానీ ఏవి కూడా తక్కువ ఉండవు కదా. కానీ ఈ రాజు ఒక ఏమంటారు అంటే భవనం పక్కకి ఒక అతను, ఇతను పొరుగువాడైన నాబోత్, ఈయన పేరు ఏం పేరు? నాబోత్. నాబోత్ పొలం ఉంటుంది. నాబోతు వీళ్ళ భవనం పక్కకు ఉంటాడు. సో ఈ నాబోతుకి ఒక కూరగాయల తోట ఉంటుంది. ఆ తోటని ఆశిస్తాడు. ఎవరు? రాజైన అహాబ్. ఎవరి తోట? నాబోత్ తోట. నాబోతు తోట. సో ఆశించి ఏమంటాడంటే పోయి నాబోతుని అడుగుతాడు. ఏమనంటే, నీ కూరగాయల తోట నాకు చాలా నచ్చింది, నువ్వు మరి నీ కూరగాయల తోట నాకు అమ్మేయమంటాడు. అమ్మేయమంటే నాబోత్ అంటాడు, ఇది నా పితరుల స్వాస్యము, నేను దీనిని అంటే పితరుల స్వాస్యము అమ్ముట మంచిది కాదని. సో మరి ఈయన అలా అనగానే అహాబ్ రాజుకి చాలా దుఃఖం కలుగుతుంది. దుఃఖం అంటే బాధ కలుగుతుంది. మరి ముఖం ముడుచుకొని పోయి, ముడుచుకొని కూడా పోయి ఏం చేస్తాడంటే ఇంట్లో పండుకుంటాడు. మీకు ఇక్కడ ఒక క్వశ్చన్, మీకు కూడా ఏదైనా నచ్చింది మీకు దొరకకపోతే మీ రియాక్షన్ ఎట్లుంటుంది? ముఖం మార్చుకుంటారా? అట్లనే మార్చుకుంటారా? వెరీ గుడ్ పాప, గాడ్ బ్లెస్ యూ. నీ పేరేం పేరు? అన్నయ్య, దేవుడు నిన్ను దీవిస్తాడు. మనయ్య, ప్రణయ. ఓ జర నాకు 62 years ఓల్డ్. ఓకేనా? ప్రణయ, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎప్పుడే జ్ఞాపకం పెట్టుకోండి, ఏది ఉన్నదో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలి. ఉన్నది ఒప్పుకున్న వారిని దేవుడు దీవిస్తాడు. ఉన్నది దాచిపెట్టుకొని యాక్షన్ చేస్తారు చూడండి, వేషధారులు అంటారు వాళ్ళని. ఆ వేషధారులు అంటే దేవునికి అస్సలు ఇష్టంలే. సో ఎప్పుడైనా కానీ ఉన్నది ఉన్నట్టు మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ ప్రణయ. ఓకే, మీకు నచ్చంది ఏమైనా దొరకనప్పుడు మీరేం చేస్తారు బాయ్స్? ఓకే, థ్యాంక్ యూ జీసస్, నాకు నచ్చంది నువ్వు ఇయ్యలేదని మంచిగా థ్యాంక్స్ చెప్తారా? లేకుంటే ఏం చేస్తారు? కొంతమంది బాయ్స్ అయితే మమ్మీ డాడీ వాళ్ళకి కావాల్సిన సెల్ ఫోన్ కానీ లేకుంటే బండి కానీ ఇప్పియకపోతే, డ్రెస్ కానీ ఇప్పియకపోతే జర ఏమంటారంటే, దాన్ని ఏమంటారు, నిరాహార దీక్ష కూడా చేస్తారు కదా. నిరాహార దీక్ష అంటే భోజనం చేయరన్నమాట. నిరాహార దీక్ష. ఓకే, నేను సరిగ్గా ఉచ్చరించలేదేమో. ఓకే, హంగర్ స్ట్రైక్ అంటారు ఇంగ్లీష్లో. హంగర్ స్ట్రైక్ చేస్తారు. ఓకేనా? సో అలా చేయకూడదు. దేవుడు ఏదైనా మీకు ఇస్తలేడు అనుకోండి,
చాలా మంచిది. ఏదైనా ఇవ్వకపోతే జ్ఞాపకం పెట్టుకోండి, మీరు అడిగింది ఇస్తేనే ప్రాబ్లం, ఓకేనా? ఇవ్వకపోతే దాన్ని. ఈ రాజు కూడా ఏం చేసిండంటే ఆయనకు నచ్చింది అన్నాడు, చాలా వేదంతో ముఖం మార్చుకొని పోయి పండుకుంటాడు. అప్పుడు వాళ్ళ భార్య పేరు జెజిబెల్. ఏం పేరు? జెజిబెల్. తెలుగులో ఎట్లుందో ఎజబెల్ అని ఉన్నది, ఎజబెల్, ఓకేనా? ఈ జెజిబెల్ ఏం చేస్తుందంటే, ఏంది అట్లా నువ్వు ముఖం మార్చుకొని కూర్చున్నావు అంటే, ఇట్లా నాబోతు పొలం అడిగినా కానీ అన్నాడు, అందు గురించి నేను డిసప్పాయింట్ అయిపోయినా, ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా అని చెప్తాడు. ఓషి ఇంతనేనా అని చెప్పి ఏమంటుందంటే వాళ్ళ భార్య, ఓకే డోంట్ వరీ, నాబోతు పొలమే నీకు కావాలి కదా, ఇప్పించేస్తాను నేను అని జెజిబెల్ ఇంకా ప్లాన్ వేసేసి ఏం చేస్తుందంటే ఫాస్టింగ్ ప్రేయర్ ఒకటి అరేంజ్ చేస్తారు. ఏం ప్రేయర్? ఫాస్టింగ్ ప్రేయర్ అరేంజ్ చేసేసి అందరినీ పెద్దలను పిలుస్తారు. ఇందులో నాబోత్ని కూడా పిలుస్తారు. నాబోత్ పొలం ఉంది కదా, నాబోత్ని కూడా పిలుస్తారు. పిలిచి ఏం చేస్తారంటే ఐడియా, ఇద్దరు దుండగుండ్లను అందులో పెడతారు. దుండగుండ్లు అంటే ఎలా చెప్పాలి నేను, విలన్లని, ఓకేనా? ఇద్దరు విలన్లని అందులో పెట్టి ఏం చేస్తారంటే, ఫాస్టింగ్ ప్రేయర్ అవుతూ ఉంటే అందరూ మరి దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళిద్దరు లేసి ఏం చేస్తారంటే వాళ్ళని ముందుగానే ప్రీ ప్లాన్గా పెడతారు. పెట్టి ఏం చేస్తుందంటే ఆమె, నాబోతు దేవదూషణ చేసిండు మేము విన్నాము, నాబోతు దేవదూషణ చేసిండు మేము విన్నాము అని ఇద్దరు కూడా ఏం చేస్తారంటే నాబోతు మీద అబద్ధ సాక్ష్యం పలుకుతారు. ఆయన ఏం చేయడు కానీ ప్లాన్ వేస్తారు. నాబోతు అబద్ధ మరి దేవదూషణ చేసిండని చేస్తే ఏం చేయాలని, ఆయనని రాళ్లతో కొట్టి చంపాలి, ఇలా చేస్తారా దేవదూషణ అని అతన్ని రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఎవరిని? నాబోత్ని. రాళ్లతో కొట్టి చంపేయంగానే మరి జెజిబెల్ ఏం చేస్తుందంటే రాజైన ఆహాబుకి చెప్తాడు, వీళ్ళు నాబోత్ చనిపోయిండు, పోయి ఆ పొలం తీసేసుకో అంటే నాబోత్ పోయి ఏం చేస్తాడో తెలుసా, మంచిగా ఆ పొలం తీసేసుకుంటాడు. వావ్! ఈ చూసిండ్రా, ఏదైనా ఆశిస్తే ఎంతవరకైనా దిగజారుతారు. తెలుసా మీకు? తెలుసా మీకు? ఏదైనా ఆశిస్తే ఏం చేస్తారు? ఎంతవరకైనా దిగజారుతారు. జాగ్రత్త, ఓకేనా? ఎందుకంటే ఆ ఆశ భయంకరమైంది, దురాశ. సో మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా అలా ఆశిస్తే మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే అది మీ ప్రాణం తీయవచ్చు, మీ జీవితానికి శాపం తీయవచ్చు. ఈయనకేమైనా తక్కువ ఉందా? తక్కువ లేదు. మీకు కూడా చాలా మట్టుకు ఉండడానికి ఇల్లు ఉండొచ్చు, 3 పూటల ఆహారం ఉండొచ్చు, చదువుకోవడానికి డబ్బు ఉండొచ్చు, లేదా గవర్నమెంట్ స్కూల్లో చదువుతుండొచ్చు. దాంతో తృప్తి పడకుండా ఏవైనా ఆశించిండ్రనుకో చాలామంది మరి అలా చిన్న వయసులోనే పెద్దయి మరి ఆశించి పెద్ద పెద్ద బండ్లు కోరి అలా నడిపించుకుంటూ దేన్నో గుద్దేసి మరి కాల్చేయిలు ఇరగొట్టుకొని కొంతమంది అయితే చనిపోయి కూడా ఉన్నారు. మీ ఊర్లో ఎవరైనా ఉన్నారా అట్లా? గట్టి చెప్పండి, ఉన్నారా? ఎందుకంటే అజీజ్ నగర్లో చాలామంది ఉన్నారు. మీరు కూడా అలా ఏవైనా ఆశించిండ్రు అనుకోండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? అలా ఆశించి అదే కావాలి, అట్లనే కావాలి. నాకైతే ఒక తండ్రి తెలుసు. చిత్రం ఏంది అని అంటే,
నేను ఆయనతో మాట్లాడుతున్నా, నాకు స్టోరీ తెలియదు, బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలియదు. ఆయన మరి చాలా దుఃఖంలో ఉన్నాడు. ఏంది అని అంటే వాళ్ళ పాప సూసైడ్ చేసుకుందంట. ఎందుకు సూసైడ్ చేసుకుంది అని అంటే చాలా చిత్రం. సెల్ ఫోన్ ఇప్పియలేదంట క్రైస్తవులు. సూసైడ్ చేసేసుకుంది ఆ పాప. సో దాన్ని లోభత్వం అంటారు. అలా ఆశించేదాన్ని, ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండకుండా అలాంటి కావాలని అనుకుంటారు చూడండి, దాన్ని లోభత్వం అంటారు. ఈ రాజుకి ఏమైనా తక్కువనా? నాబోతు పొలమే అవసరం వచ్చిందా? ఈయనకు 100 ఎకరాలను ఉండి ఉండొచ్చు కదా, లేకుంటే 1000 ఎకరాలు ఉండి ఉండొచ్చు. దాంతో తృప్తి పడి ఉండొచ్చు కదా, లేడు. అయితే ఏమవుతుంది, ఈ స్టోరీ అంతా లోపట మంచిగానే చేసేస్తారు. కానీ దేవుడు విడిచిపెడతాడా ఏంది? దొంగలను పట్టేది ఎవరు? ఒకసారి చెప్పండి, దొంగలను పట్టేది ఎవరు? దేవుడు. మీరు కూడా ఏదైనా చేసి దాచిపెట్టేసిండ్రు అనుకోండి, ఓహో స్టోరీ ఫినిష్ అని అనుకోకండి. దొంగలను పట్టేది ఎవరు? దేవుడు. చాలా మట్టుకు ఏమవుతుందో తెలుసా, ఈడే చెప్పిండు, ఈయనిదంతే అని అంటారు. ఆని తంతే ఏం కాదు, దేవుడు దొంగలను పడతాడు. ఇక్కడ ఎవరు చెప్పలే, ఈయన రాజు దాచిపెట్టేయచ్చు. కానీ దేవుడు మరి ఎలైజా ప్రవక్తను పంపిస్తాడు. నాబోతు ఇలా మళ్ళా ఏంది, అహాబ్ రాజు ఇలా చేశాడు, నువ్వు పోయి అహాబ్ రాజుకి చెప్పు అంటే అప్పుడు ఎలైజా మరి అహాబ్ దగ్గరకు వచ్చి, ఏలియా ప్రవక్త, ఓకే ఇంగ్లీష్లో ఎలైజా, ఓకేనా, ఏలియా ప్రవక్త వచ్చి మరి అహాబ్తో అంటాడు, ఈయన ఒక రక్తము, నాబోతు ఒక రక్తం అక్కడ కుక్కలు నాకుతాయి అన్నమాట, ఈయనను రాళ్ళతో కొడితే. అయితే ఎక్కడనైతే నాబోతు రక్తము కుక్కలు నాకినాయో అక్కడ నీ యొక్క రక్తం కూడా కుక్కలు నాకుతాయి అని చెప్తాడు. నిజంగానే మరి అలా యుద్ధానికి పోతాడు. అతన్ని ఎవరో ఎక్కడనో బాణం తగిలితే ఈయనకు తగులుతుంది. ఆ బాణంకి అట్లనే చనిపోతాడు. ఆ రథంని తీసుకొచ్చి ఆ ప్లేస్లో కడగడానికి తీసుకొస్తారు. ఆ రక్తం మరి కడుగుతూ ఉంటే కుక్కలు వచ్చి మరి ఈయన రక్తం కూడా తాకుతాయి. అట్లా ఈయన కుటుంబం మీదకి శాపం తెచ్చుకుంటాడు, ఉన్న దాంట్లో తృప్తి పడకుండా. చూడండి ఎంత భయంకరం, ఉన్న దాంట్లో తృప్తి పడకుంటే. మీరు కూడా 2 ఈ మోరల్స్ నేర్చుకోవాలి. ఈ స్టోరీలో 2 గుణపాఠాలు నేర్చుకోవాలి. ఎవరైనా మీరు చేసింది చెప్పిండ్రు అంటే వాడు చెప్పిండు వీడు చెప్పిండు అని కాదు. దొంగలను బట్టేది దేవుడు. మనం చేసింది తప్ప కాదా అని నేర్చుకోవాలి. చాలామంది వాడు చేసింది తప్పని ఒప్పుకోడు. వాడు చెప్పిండు అని కాళ్ళు ఇరగొడతా, వాడు చెప్పిండు అని చంపుతా, అది చెప్పింది దాన్ని చంపుతా అంటారు. ఇది చేసింది తప్పని ఒప్పుకోవాలి కదా. ఎస్ ఆర్ నో? అవునా కదా? చాలామంది అందు గురించి నేను నిన్ను దీవించిన. ఎందుకు దీవించినని తెలుసా? ఏదైనా మన లోపల తప్పు ఉంటే ముందుగా ఏం చేయాలి, మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా దాచిపెట్టి వారిని వీరిని తిడతారు చూడండి, వారు ఎన్నటికీ వర్ధిల్లరు. వారి పరిస్థితి భయంకరంగా అవుతుంది. ఎట్లుంటుంది మీకు? యోసేపు స్టోరీ తెలుసు కదా అందరికీ. అన్నలు ఏం చేసిండ్రు? యోసేపుని గుంతలేసి స్టోరీ ఫినిష్ అనుకున్నారు. స్టోరీ అల్లిండ్రు కదా మంచిగా. గొర్రెను కోసి ఈయన వస్త్రం తీసుకొని దాని మీద రక్తం వేసేసి తండ్రికి పోయి ఏం చెప్పిండ్రు? ఏ మృగం చంపిందో మాకు తెలియదు, దొరికింది ఇది యోసేపుదేనా అని మంచిగా అబద్ధాలు ఆడిండ్రు.
కానీ దొంగలను పట్టాడు ఎవరు? దేవుడు. స్టోరీ తిరిగింది 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 తిరిగి 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 ఎక్కడికి వచ్చింది? యోసేపు దగ్గరికి పోవాల్సి వచ్చింది కదా. లాస్ట్కి పోయి ఏం చేసిండ్రు? యోసేపు వాళ్ళని గుర్తుపట్టిండు, వారిని క్షమించిండు. కానీ దొంగలను పట్టాడు ఎవరు? దేవుడే. మీరు కూడా అనుకోవచ్చు 10 సంవత్సరాలు అయిపోయింది, ఈ కేసు నేను మూసేస్తా అనొచ్చు. కానీ మూసేయగలుగుతారా 10 సంవత్సరాలైనా? నో. చాలా సంవత్సరాలు అయిపోయింది యోసేపుని గోతిలో వేసేసి. కానీ ఏడికి పోతుంది అది? మీ పాపం మిమ్మను పట్టుకుంటుంది, వదలదు. కాబట్టి మనము ఎవరైనా కానీ మీరు జనరల్గా ఏముంటుందంటే, తప్పులు ఒప్పుకునే దానికన్నా వేరే వాళ్ళు వీళ్ళు చెప్పిండ్రు అని అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళని ఎవరైనా చెప్తే వాడిని బలిక బకరా చేసేస్తారు, స్కిప్ గోట్ చేసేస్తారు. సో మీరు కూడా అన్న చెప్పిండు, తమ్ముడు చెప్పిండు, చెల్లె చెప్పింది అన్న తప్పు ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి. లేదా యోసేపు అన్నలే కదా, ఎవరి ముంగట వంగవలసి వచ్చిందో వచ్చి? తమ్ముని ముంగట వంగవలసి వచ్చిందా? నమస్కారం పెట్టవలసి వచ్చిందా? ఎసర్ను మీకు కూడా సేమ్ కేసు అవుతుంది. ఎవరైనా కానీ జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరినైనా అవమానించేసినా, నిందించేసినా, కేసు మూసేసినా ఏం మూయబడదు. అది సంవత్సరాలైనా తిరిగి తిరిగి ఏమవుతుంది? మీదికి వస్తుంది. దేవుడు దాన్ని బయటికి తెస్తాడు. ఒక్క మోరల్. రెండోది, ఉన్న దాంట్లో తృప్తి పొందాలి. తృప్తి పొందకుండా ఉండేదాన్నే లోబత్వం అంటారు. ఉన్న దాంట్లో ఇప్పుడు మీకు చాలా పాపులర్ స్టోరీ ఇదైతే, మీరు 100కి 100 టైమ్స్ వినిండొచ్చు. ఆదామవ్వలకి ఏదైనా తోటలు ఏమైనా తక్కువ ఉందా? ఆదామవ్వలకి ఏదైనా తోటల ఏమైనా తక్కువ ఉందా? ఏం తక్కువ లేదా? ఏమైనా తక్కువ ఉందా బన్నీ? ఏమైనా ప్రాబ్లం వాళ్ళకి? ఏం ప్రాబ్లం లేదు, జీరో ప్రాబ్లమే లేదు. కానీ ఏం చేసిండ్రో తెలుసా? దేవుడు వద్దన్న ఆ పండును ఆశించిండ్రు. ఆశించినందుకు ఏమైంది? తృప్తి లేదు. దేవుడు ఇన్ని ఇచ్చిండా? తృప్తి లేదు. వారి జీవితం శాపగ్రస్తం కావడానికి కారణమేంది? తృప్తి లేనితనం. సో మీరు చాలా జాగ్రత్తగా మరి ఈ ఒక దురాశను ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఒకవేళ అలా కాకుండా పొరుగు వాళ్ళకి అది ఉన్నది, ఇది ఉన్నది, వాళ్ళకి అది ఉన్నది, ఇది ఉన్నది, చాలా కాంపిటీషన్ ఉంటుంది. వాళ్ళు కారు కొనుక్కున్నారు, వారు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు, వారు ఇల్లు కొనుక్కున్నారు, వారికి మొగ్గ పిల్లలు పుట్టినరని కూడా ప్రాబ్లం ఉంటుంది. తెలుసా మీకు? అలా ఎన్నెన్నో ఆశిస్తారు. ఆశించి ఏం చేస్తారంటే, ఒక సామెత ఉన్నది చూడండి, ఏమంట, పులిని చూసి పిల్లి ఏం చేసిందంట, ఆ నక్క వాతలు పెట్టుకున్నట్టు ఉంటుంది. మీరు కూడా జాగ్రత్తగా అట్లా వాతలు పెట్టుకోగలరు. పొరుగువాంది ఏం చేయకూడదు? కొంచెం గట్టి చెప్పండి. ఏం చేయొద్దు? ఆశించకూడదు. ప్రాబ్లమ్స్ ఎవరు కొని తెచ్చుకున్నారు? ఆదామవ్వలు కొని తెచ్చుకున్నాడు, రాజైన ఆహాబ్ కొని తెచ్చుకున్నాడు, ఈవెన్ దావీదు కూడా కొని తెచ్చుకున్నాడు. ఏం చేసిండు? పొరుగువాని భార్యను ఆశించిండు. ఏం చేసుకున్నాడు? శాపం తెచ్చుకున్నాడు కదా. సో మీరు కూడా, నేను దేవుని చిత్తానుసారాన్ని ఆత్మచేతని అభిషేకింపబడ్డా, దేవుడు నన్ను అభిషేకించాడు, ఓకే బాగానే ఉంది. ఆశించి చర్చిలో కూడా జరుగుతుంది తెలుసా? వాళ్ళ చర్చిలో మైకులు తెచ్చుకున్నారు, వారి చర్చికి స్లాబ్ వేసిండ్రు, మా చర్చికి కూడా స్లాబ్ వేయాలి.
వారు టైల్స్ కొరియా నుంచి తెచ్చుకున్నారు, మా చర్చిలో కూడా టైల్స్ అలా కావాలి అని మీరేమైనా తొందరపడగలరు? జాగ్రత్త. శోధనలు చాలా ఉంటాయి, సేవకునికి కూడా చాలా ఉంటాయి. వాళ్ళు మంచిగా డ్రమ్ తెచ్చుకున్నారు, ప్యాడ్స్ తెచ్చుకున్నారు, కీబోర్డ్ తెచ్చుకున్నారు, వారు కోయర్లా వాడితే అందరు డ్రెస్ వేసుకున్నారు, మనం కూడా డ్రెస్ వేసుకుందాం అని ఏమైనా ఐడియాలు వేయగలరు? ఓకే, మీరు డ్రెస్ వేసుకుంటే ప్రాబ్లం లేదు, వారిని చూసి అలా నేను కూడా ఆడతా పాడతా అని ఏమైనా చేసుకోగలరు? ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండండి. ఎందుకంటే ఇవి ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఒకరు ఒక బ్యాండ్ని చూసిండ్రు, ఈ ఫారిన్ బ్యాండ్లు ఉంటాయి కదా, అంటే వెస్టర్న్ బ్యాండ్లు ఉంటాయి కదా, వాళ్ళు ఒక తమ్ముడు వచ్చి నన్ను అన్నాడు, అన్న మరి మేము కూడా ఆరాధన చేయాలని అనుకుంటున్నామన్న, వర్షిప్ టీము ఎట్లా చేయాలని అనుకుంటున్నారా బాబు అని అడిగిన. అన్న పెద్ద పెద్దగా ఎంటికలు పెంచుకొని, చెవుకు ఒక కమ్మ పెట్టుకొని, ఆ గిటార్ పట్టుకొని ఇట్లా ఇట్లా ఆడాలని ఉన్నదన్న నాకు అంటున్నాడు. అరే నీకు ఎవరు నేర్పించిండ్రా అది? వెస్టర్నర్స్ అట్లనే ఆడతారు కదా నన్ను, అందరు లక్షల మంది చూపెడతారు అందరూ, నాకు కూడా గిటార్ కొట్టి అట్లా ఆడాలి. పిచ్చిలేసిందారా బాబు నీకు అని అన్న. ఆశ వస్తుంది అలా చూసి. తెలుసా మీకు? ఒరే అదిందిరా, అదింది ఆరాధన, సిటీలు కొడుతుంటే ఆరాధన, చుట్లు వేయించేసి అలా ఇలా ఇలా అనుకొని కొడుతుంటే ఆరాధన ఓసి నాకు అర్థం కాలే. కొన్ని ఆశిస్తారు మీరు అలా, ఓకేనా? ఆ శోధనలలో పడొద్దు. ఎందుకు చెప్తున్నా? దేవుడు మంచిగా ఇచ్చిండు, మంచిగా ఉన్నది, మంచిగా ఉండండి, ఓకేనా? అలాంటి పనులు చేయకూడదు. దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చెప్పండి? మన ప్రవర్తన ఎలా చూడాలి? జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళను ఉన్నది. నేను మీకు చెప్తా ఇవన్నిటికీ, మీరు అడగొచ్చు నాకు క్వశ్చన్, ఓకేనా? ఏమవుతుందని. సో అలా దేవుని మందిరంలో అసభ్యంగా ప్రవర్తించి దేవుడు చెప్పింది చేయకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. మీకు హోంవర్క్ చేయండి, మీరు హోంవర్క్. అలా మనం చర్చిలో బిహేవ్ చేయడానికి లేదు. సో లోభత్వం అంటే ఒక జనరల్ ఐడియా వచ్చింది కదా, మనకు తృప్తి లేకుండా ఆశించే దాన్ని ఏమంటారు? లోభత్వం అంటారు. కవచస్, గ్రీడీ, లోబి అంటారు. ఎవరైతే అలా ఆశిస్తారో అలా లోబి. ఎవరైనా అలా ఆశించే వానితోటి మనం ఏం చేయకూడదంట? సాంగత్యము చేయకూడదు. అట్టి వారితో ఏం చేయకూడదు? భోజనం కూడా చేయొద్దు అని ఉన్నది. మనము ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేము. కాబట్టి అన్న వస్త్రములు కలిగి తృప్తి కలిగి ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. కానీ అది ఈ రోజులలో బోధిస్తే పాస్టర్ గారిని నిలగొట్టే పరిస్థితిలో కూడా వచ్చింది. మీకు తెలుసా బైబిల్లో అలా ఉందని? అన్న వస్త్రములు కలిగి తృప్తి కలిగి ఉండాలని బైబిల్ ఉందా? ఎక్కడుంది? ఉందని అందరూ ఎక్కడుంది? మరి ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏం చూపెడతారు? మళ్ళీ నన్ను కూడా అనవచ్చు, అన్న అట్లా ఉన్నదా ఏంది? ఉందా బైబిల్లో? హోంవర్క్ ఇయనా మీరు చెప్పాలనా? చెప్పాలనా? చెప్పేయాలనా? హోంవర్క్ వద్దా? ఓకే. మనము ఆశిస్తే ఏమవుతుందని బైబిల్లో ఉంది చక్కగా, ఓకేనా? ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఉన్నది బైబిల్లో చాలా చక్కగా. చద్దామా మనం? ఇప్పుడు మీరందరూ కూడా 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుండి మనం చద్దాం, ఓకేనా? 1 కొరింథీ పత్రిక అందరం కూడా చదువుదాము, ఓకేనా? అంటే ఒకరు చదవండి, మిగిలిన వారు చూడండి జాగ్రత్తగా. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుండి. అయితే సహోదరుడు సహోదరుని మీద 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, సారీ 1 తిమోతి పత్రిక, ఐఎమ్ వెరీ సారీ. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం.
మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుండి చద్దాం. ఓకే. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే ఏంది? గొప్ప లాభ సాధనమై ఉన్నది అంటే ఏంది? ఇంగ్లీష్లో గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఈజ్ గ్రేట్ గెయిన్. గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఈజ్ గ్రేట్ గెయిన్. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అంటే దాని అర్థం, భావం సంతుష్టి అంటే సంతృప్తి, తృప్తి కలిగి, సంతుష్టి అంటే తృప్తి కలిగి ఉండదానిని సంతుష్టి అంటారు. ఉన్న దాంట్లో హ్యాపీగా తృప్తిగా ఉండేదాన్ని. దీన్ని కంటెంట్మెంట్ అంటారు. ఇంగ్లీష్లో కంటెంట్మెంట్ అంటే ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండడం. సో ఉన్న దాంట్లో తృప్తి కలిగి భక్తి చేస్తారు. చూడండి, మళ్ళీ చెప్తా. ఉన్న దాంట్లో తృప్తి కలిగి భక్తి చేస్తే అది గొప్ప లాభ సాధనము. అంటే మనం చాలా చక్కటి భక్తి చేస్తాము. ఏది? ఉన్న దాంట్లో తృప్తి కలిగి భక్తి పరులుగా ఉంటే, ఉన్న దాంట్లో తృప్తి కలిగి భక్తి పరులుగా ఉంటే అది గొప్ప లాభము అని చెప్తా ఉన్నాడు. గ్రేట్ గెయిన్. గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఈజ్ గ్రేట్ గెయిన్. సో మనం ఉన్న దాంట్లో తృప్తి కలిగి భక్తి చేయాలి. ఓకేనా? ఏంది? ఉన్న దాంట్లో తృప్తి కలిగి భక్తి చేస్తే అది దేవునికి చాలా ఇష్టం, అందులో చాలా లాభం ఉంటుంది. ఎందుకు? మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. ఈ మధ్యలో మనకి ఈ 2 సంవత్సరాలు ఇంతకుముందు లతా మంగేష్కర్ చచ్చిపోయింది. తెలుసా మీకు? లతా మంగేష్ది వీడియో చూసిండ్రా? వైరల్ వీడియో చూడలేదా? ఎవరు చూడలేదా ఇక్కడ? లతా మంగేష్ది వైరల్ వీడియో. అయ్యా, ఈరోజు ఖచ్చితంగా మీరు చూడండి పోయి. లతా మంగేష్కర్ ఇచ్చిన సాక్ష్యం మీరు చూడండి, వినండి. ఎవరు వినలేదా? అరే, వైరల్ మీకు నెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది, పోయి చూడండి. పోనీ రతన్ టాటా చాలా ధనవంతుడు కదా, అంతే ఈక్వల్ ధనవంతురాలు కూడా లతా మంగేష్కర్, సింగర్. వీళ్ళు ఏం తీసుకొని పోయిండ్రు? ఏం తీసుకోపోలేదా నిజంగా? ఏమైనా తీసుకోపోయి ఉండవచ్చు. మీరేమైనా తీసుకోపోతారా? సాలార్జంగ్ మ్యూజియం పోయినరా మీరు? ఎప్పుడైనా సాలార్జంగ్ మ్యూజియం పోయినరా? ఎంతమంది పోయినరు? లేకపోతే ఒకసారి చూసిరండి. ఎందుకో తెలుసా? ఎందుకు చూసిరామంటున్నా తెలుసా? అక్కడ మన హైదరాబాద్ని పరిపాలించిన నవాబుల డ్రెస్సులన్నీ ఉన్నాయి, వాళ్ళు తిన్న టిఫిన్లు, వారు యూజ్ చేసిన గన్స్, మరి వారు కొనుక్కున్న గడియారాలు అన్నీ ఉన్నాయి. ఏం తీసుకోపోయినరు? ఏం తీసుకోపోలేదా? మీరు కూడా ఏమైనా సంపాదిస్తే ఏం చేస్తారు? వారి పిల్లలు ఎవరున్నారు మీకు తెలుసా? నా దగ్గర ఫోటో ఉండే, మీరు వారి ఫోటో చూస్తే ఓ వీళ్ళ రాజులు అనుకుంటారు. అంటే నాకంటే అధ్వానం బట్టలు వేసుకొని ఉన్నారు. నా దగ్గర ఫోటో ఉండే, నేను చూస్తా ట్రై. అంటే ఎందుకు చెప్తున్నా? ఏం తీసుకోపో, ఈ లోకంలోనికి ఏమిదేలే, ఏం తీసుకొని పోము. కాబట్టి అన్న వస్త్రములు కలిగి ఏం చేయాలి? తృప్తిగా. మళ్ళీ చదవండి. అన్న వస్త్రములు కలిగి ఏమి ఉండాలంట? అన్న వస్త్రములు గలవారమై
యుండి వాటితో తృప్తి యుందుము. అమ్మ, క్రైస్తవులైన వారికి వచనం చెప్పినాను అనుకో, ఈ పాస్టర్ గారు వద్దు అంటారు చాలా మటు. మరి మీరేమంటారో తెలియదు నాకు, కానీ సత్యం కదా. సత్యమా కాదా చిల్డ్రన్? సత్యం. ఇష్టం లేదు చాలామందికి, కానీ ఆశ ఏం చేస్తుందో ఇక్కడ ఉన్నది చూడండి, చదవండి. ధనవంతులగుటకు అపేక్షించువారంటే ఆశపడేవారు అన్నమాట. ధనవంతులగుటకు ఆశపడేవారు ఏమేమవుతుందంట? శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను, అంటే పిచ్చి అన్నీ. నేను ఈ మధ్యలో ఒక ఇది చదివినా కాదు, ఒక బాబుని కలుసుకున్నా. అతను ఏం చేసిండంటే పైసలు సంపాదించాలని బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్ ఉంటుంది కదా, బెట్టింగ్ చేసిండు. జీతము 25,000, అప్పు చేసింది లక్షలు బెట్టింగ్లో. ఇంకొక సహోదరి ఉన్నది, ఆమెకి ఏం చేసిండ్రో తెలుసా? ఇట్లనే బిస్కెట్ వేసిండ్రు. బిస్కెట్ వేసే తెలివి చాలామందికి ఉంటుంది. ఏం బిస్కెట్ వేసిండ్రో తెలుసా? నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తే వడ్డీ నీకు 10% ఇస్తాము అన్నారు. అంటే ఈమె ఏమి చేసిందో తెలుసా? 1,00,000 రూపాయలు ఉన్నాయి కదా అని వడ్డీకి ఇచ్చింది. వడ్డీకి ఇస్తే 2-3 నెలలు 10,000 ఈమెకి ఇచ్చేసిండు. అబ్బా, ఒక్క సంవత్సరంలో డబ్బులు అయిపోతాయి కదా అని ఏం చేసిందంటే ఇంకా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అని అంటే ఈమె ఏం చేసిందంటే ఇంకొక 1,00,000 ఇచ్చింది. అట్లా ఈమెకున్న బంగారం అంతా తాకట్టు పెట్టి ఐడియా ఏమేసింది అని అంటే ఇక్కడనైతే వడ్డీ 2%, 1% బ్యాంకులో పెడితే ఇక్కడనైతే 10% వస్తుందని ఉన్న బంగారం తీసేసి తాకట్టు పెట్టేసి వడ్డీకి ఇచ్చేసింది. ఈయన ఇస్తున్నాడు 10,000 లక్షకి. తర్వాత ఏం చేసిండో తెలుసా? ఎవరెవరైనా దగ్గర ఉంటే వాళ్ళకందరికీ ఇట్లనే వడ్డీ ఇస్తుంది, కానీ ఎవరికి చెప్పకు, నీ వాళ్ళు ఉంటేనే చెయ్యి అంటే ఈమె ఏం చేసింది? బంధుమిత్రుల దగ్గర పోయి 1 కోటి అప్పు చేసి వడ్డీకి ఇచ్చింది. ఆడ దుఃఖం లేపేసిండు. ఇప్పుడు 1 కోటి ఆమె బంధువులందరి దగ్గర, మిత్రుల దగ్గర తీసుకున్నది ముఖం లేక సతమతమైపోయి తన జీవిత కాలం అంతా సంపాదించిన లేని స్థితికి వచ్చింది. ఆశ అంటారు దాన్ని. ఏమంటారు? మీకు కూడా ఎవరైనా అట్లా ఫోన్లలో కూడా వస్తుంటాయి కదా, నీకు లాటరీ వచ్చింది, నీకు అది వచ్చింది అని అట్లా. సో జాగ్రత్త. ధనాపేక్ష, కొందరు ఆశించి ధనాపేక్షతో వారు శోధనలోను ఉరిలోను ఎండ్లెండ్ల పడతారు. శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములైన అంటే తెలివిలేని పనులు కదా ఇవి. తెలివిన్న పనుల బెట్టింగ్ చేసుడు, ఇంకా ఏమంటారు పతలాడుడు, గ్యాంబ్లింగ్ చేసుడు. ఎందుకు వస్తుంది? ఈజీ మనీ. షేర్లలో వేసుడు. జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? అవివేకయుక్తమైన హానికరమైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. నీవైతే ఏం సంపాదించుకోవాలన్నా అని కిందున్నది. మనం క్రైస్తవులంగా చదవండి. నీవైతే వీటిని విసర్జించి అంటే దీన్ని వదిలేసి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సహనమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు. మనం ఏం చేయాలనో చెప్పబడింది, ఓకేనా? మనం ముగించుకుందాం ఈడ. సో దురాశ, ధనం సంపాదించాలన్న ఆశ మనల్ని ఎండ్లబడేస్తుంది. నష్టంలోను ఉరిలోను తెలివిలేని పనులు. అవివేకం అంటే మంచి భాషలో అవివేకం అంటే పిచ్చి. నేను పిచ్చి అని చెప్తున్నా. పిచ్చి పనులలో పడేస్తుంది.
జాగ్రత్తగా ఉండాలి. సో మన కంఠస్థ వచనం ఏంటంటే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము. ఓకేనా? సంతుష్టి సహితమైన అంటే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము. గొప్ప లాభ సాధనము. సాధనం అనే ఉందా? సాధనమై ఉన్నది. ఓకే, మనం గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది.